హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను డయాబెటిక్ పర్సన్కి నాన్ డయాబెటిక్ పర్సన్కి డిఫరెన్స్ అయితే చెప్పబోతున్నాను. అలాగే అసలు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఎఫ్బిఎస్లో అసలు మీకు ఎంత ఉండాలి అంటే ఎఫ్బిఎస్ వచ్చేసేసి మీకు 70 నుంచి 99 లోపు ఉన్నట్టయితే కనుక, అంటే ఈ మధ్యలో ఉన్నట్లయితే కనుక యు ఆర్ ద నాన్ డయాబెటిక్ పర్సన్. ఒకవేళ కనుక మీ షుగర్స్ 99 నుంచి 125 మధ్యలో ఉంది అంటే కనుక యు ఆర్ ద ప్రీ డయాబెటిక్ పర్సన్. ఒకవేళ కనుక మీ షుగర్స్ 126 కంటే కూడా ఎక్కువగా ఉంది అంటే యు ఆర్ ద డయాబెటిక్ పర్సన్ అని అర్థం చేసుకోవాలి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. అలాగే మీకు ఒకవేళ కనుక పీపీబీఎస్ అయితే కనుక మీకు షుగర్ లెవెల్స్ వచ్చేసేసి 140 కింద ఉంటే కనుక యు ఆర్ ద నాన్ డయాబెటిక్ పర్సన్. ఒకవేళ కనుక మీ షుగర్స్ 140 నుంచి 199 మధ్యలో ఉంది అంటే కనుక యు ఆర్ ద ప్రీ డయాబెటిక్ పర్సన్. ఒకవేళ కనుక మీది మీది షుగర్స్ వచ్చేసేసి 200 కంటే ఎక్కువగా ఉంది, మీరు తినిన తర్వాత 200 కంటే ఎక్కువగా ఉంది అంటే కనుక యు ఆర్ ద డయాబెటిక్ పర్సన్. అర్థమైంది కదండి. ఇప్పుడు గనక అంటే మీకు ఇలా చూసుకొని మీరు అసలు డయాబెటిక్గా కాదా అనేది తెలుసుకోవచ్చు. మరి చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తుందా అంటే వస్తుంది. డయాబెటీస్ అనేది అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే కనుక జీన్స్ వల్ల కూడా కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తుందండి. ఫ్యామిలీ హిస్టరీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ వల్లే డయాబెటీస్ అనేది వస్తుంది. చిన్నపిల్లల్లో వస్తుందా అంటే నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.